హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే నాగార్జున గారు వచ్చాక మెయిన్ ఫీడ్బ్యాక్ ఎవరికైతే ఇవ్వాల్సిందో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారో అది తీసుకోవడంలో కూడా ఇంకా అర్థం కాకపోతే ఎట్లా. ఆయన వీక్ అంతా గమనించి ఆడియన్స్ కోణంలో చూసి మొత్తం చెబుతూ ఉంటే ఇంకా అర్థం కాలేదు. నేను పట్టిన కుందేలికి మూడే కాలు అనుకోవడం హరీష్ తాలూకా మూర్ఖత్వానికి నిదర్శనం. ఇప్పుడు తప్పు చేయడం మానవ సహజం, దాన్ని ఒప్పుకోవడం గొప్పతనం. ఓకే తెలుసో తెలియకో అది సర్వసాధారణ, నా వల్ల పొరపాటు జరిగిందా, అది ఇట్లా రాంగ్ కన్వే అయ్యిందా, సో దిద్దుకుంటా, మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకుంటా అనేది రియలైజేషన్ అవ్వాలి. అది 1% కూడా ఇతనిలో కనిపించలేదే. ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఈ వారం అంతా జరిగిన మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది, మనీష్ మర్యాద సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడు, దాని గురించి ఏం చెబుతారో, అతడు ఎట్లా ఆన్సర్ చెబుతాడు అనుకున్న ఆసక్తిగా ఎదురు చూసాం. ఒకటి, ఇతడు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇద్దరు అబ్బాయిలు ఉద్దేశించి కూడా ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానన్న దాని గురించి ఎదురు చూస్తే, ఇప్పుడు హోస్ట్ వచ్చిన తర్వాత ఆడియన్స్ కోణంలో మేము చూసి చెబుతున్నాం అనేటప్పుడు హరీష్ మూర్ఖత్వం ఇంకా బయటపడితే ఆ మనీష్ తెలివైన తనం బయటపడింది, ఆయన స్మార్ట్నెస్ బయటపడింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పారు హోస్టు, ఆడపిల్లలంటే చాలా గౌరవం, నువ్వు పదే 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 చెబుతూ ఉంటే మేము కూడా అట్లాగ అనుకున్నామయ్యా, కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఒపీనియన్ పోయింది అంటే ఆ వీడియో కూడా ప్లే చేస్తారు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్లే చేస్తే ఇప్పుడు తనూజ, భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశారని అర్థమవుతుందని ఆయన చెప్పాడు. దానికి ఎందుకు నేను చెప్పాను అంటే ఇమ్మాన్యుయల్ అనబట్టే నేను అన్నానంటే, అక్కడ ఇమ్మాన్యుయల్ అన్న మాట ఏంటి, అమ్మాయిలతో కనుక ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారని, లేకపోతే తిరిగి గట్టిగా ఆన్సర్ చేయరని, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారని కదా. అదే మనకైతే నేనైతే గట్టిగా ఇచ్చేవాడిని కదా అంటే దానికి అవ్వాల్సి వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాగైనా అవ్వాల్సి వస్తా, నువ్వు పెద్ద పోటీగడివా, అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, నాకు ఎవరైనా ఒకటే, నేను ఎవరితో గట్టిగానే అంటాను అని ఉంటే బాగుండేది. ఆ సాధారణంగా ఏంటంటే అయితే ఏంటి, నువ్వు పెద్ద హీరోవా, నువ్వు పెద్ద పోటీగడివా, ఆ రాయితీ చూద్దాం ఆ టైప్ అనొచ్చు. కానీ ఇతనేమన్నాడు, కేవలం తక్కువ చేసి కించపరచాలని మాదిరిగానే అది వచ్చింది కదా ఆయన చెప్పిన మాట చూస్తే. అసలు ఒకవేళ నిజంగా మాస్క్ మ్యాన్ ఉద్దేశంలో అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటే ఆ పోలికే ఉండదు కదా. పోనీ ఇమ్మాన్యుయల్ అన్నాడు, సరే ఇమ్మాన్యుయల్కి అనొచ్చు కదా, నువ్వు భరణిని కూడా ఎందుకు గెలిపావు. సో ఓవరాల్గా అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, హౌస్ అంతా చెబుతూ ఉన్నారు కదా, ఆయనకి ఇంటెన్షన్ అయితే రాంగ్ ఉంది. ప్రియా ఏమనింది, ఇప్పుడు నాకు రాంగ్ అయింది సార్, అప్పుడే నేను రిప్లై ఇవ్వాల్సింది ఇవ్వలేదు, నాది తప్పే. మనం నిన్న కూడా అనుకున్నాం, ఆ ప్రియాకైనా ఏమైంది ఆలోచించవచ్చు కదా, ఆయన అలా అదేంటి సార్ అలా మాట్లాడతారని, నాది కూడా రాంగ్ అండి. ఆ అమ్మాయికి అప్పుడు పోనీ అర్థం కాకపోయినా చెప్పలేదు కనుక ఇప్పుడు ఆవిడ కూడా అర్థమైందని చెబుతూ ఉంది. అలాగే సృష్టి వర్మ చెబుతూ ఉంది, శ్రీజ చెబుతుంది, అందరూ చెబుతూనే ఉన్నారు. అది ఎట్లా ప్రశ్నించడం అయింది, ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు ఆయన, అర్థమైంది అనేసి స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇక్కడ సంజన కూడా చెబుతుంది, ఆయన దృష్టిలో మగాళ్ళు అంటే ఎక్కడ ఉంటారు, ఆడవాళ్ళు అంటే అక్కడ ఉంటారు, వీళ్ళతోనే నేను ఆడాను అనే ఇంటెన్షన్తో అన్నాడు కదా. ఆ భరణిని ఇమ్మాన్యుయల్ కూడా ఆడవాళ్ళతోనే అని చెబుతూనే పోల్చుతూనే ఆడంగోలని మాదిరిగా తీసిపడేస్తూ అదే ఇంటెన్షన్తో ఉండి వాళ్ళతో నేను ఆడడం ఏంటి, నేను ఎంత పెద్ద మగోడిని అని మాదిరిగా బిల్డప్ ఇచ్చాడు కదా. అది క్లియర్గా అర్థమవుతూ ఉంది. 3 సార్లు వీడియో వేసాక కూడా ఇంకా అర్థం కాకపోతే ఎట్లా. మళ్ళీ ఏమంటాడు, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఆడాను అనుకున్నా, బట్ ముగ్గురు అమ్మాయిలతో ఆడాను, ఫైట్ చేశాను, ఐ గాట్ ఇట్ అని క్లియర్గా చెబుతూ ఉన్నాడు కదా. సో మళ్ళీ దానికి వితండవాదం చేస్తూ ఉంటాడు. ఎంతసేపు నేను పట్టిన కుందేలకు మూడే కాలని సమర్థించుకునే దానికి ప్రయత్నం చేస్తాడు తప్ప రియలైజేషన్ అంటూ ఉండదా. ఇప్పుడు మూర్ఖత్వం అంటే ఎలా ఉంటుందా అనేది ఇక్కడ ఈరోజు మాస్క్ మ్యాన్ చూస్తే అర్థమవుతుంది. నేను అనుకున్నదే వాస్తవం, నేను చెప్పిందే నిజం, ఎవడు చెప్పినా వినడం, ఇలాంటి మెంటాలిటీ ఉందని ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు మాట్లాడితే, నేను ఒక స్ట్రాంగ్ గోల్తో వచ్చాను, నాకు ఒక దృఢమైన సంకల్పం ఉంది, అందుకే హాఫ్ హెయిర్ తీసుకున్నా, మొత్తం పూర్తిగా గుండు తీసుకున్నా అని వచ్చేది. ఓకే కరెక్టే, కానీ 1% ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్వాలిటీస్ అయితే కనిపించట్లేదు కదా. ఆయన కసి, ఆయన ఫీల్ చూసి నేనే నా ఎపిసోడ్లో రివ్యూ చెప్పాను, గుండు ధైర్యం అంటే ఇది, ఎలా ఉండాలి, ఇంత స్పీడ్ ఉండాలి, ఇంత స్పిరిట్ ఉండాలి, ఇలాంటి మాస్క్ మ్యాన్ లాంటి కంటెస్టెంట్ రావాలి హౌస్లోకి, కంటెస్టెంట్గానే అగ్ని పరీక్షలో ఆయన చేసిన యాక్టివిటీస్ చూసి నా నోటితో నేనే చెప్పాను. కానీ ఇప్పుడు చూస్తే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కోణం కనిపించట్లా. రియలైజ్ అవ్వాలి కదా, పొరపాట్లు జరిగితే సర్వసాధారణం, కానీ దాన్ని ఒప్పుకోవాలి, మార్చుకోవాలి. ఇప్పుడు హోస్ట్ ముందే సంజన నువ్వే చెప్పాలి, నువ్వు పెద్ద చెప్పేసింది దానివే, నువ్వు కూడా చెప్పి అలా తీసి పడేస్తూ ఉంటాడు. శ్రీజ చెబుతుంటే ఆయన ఇక్కడ కసురుకుంటాడు, మొన్న ఎక్స్ గురించి విషయం వచ్చేటప్పుడు కసురుకుంటూ ఉంటాడు. తనూజ మీద అరిచాడు, బాడీ లాంగ్వేజ్ బాగలేదు, బిహేవియర్ బాగలేదని. ఇలా ఆయనకి తెలియకుండానే నోటు దురుసు వల్ల కావచ్చు, రూడ్ బిహేవియర్ కావచ్చు వచ్చేస్తూ ఉన్నాయి. అసలు హౌస్ మేట్స్లో ఇంతమంది వచ్చిన తర్వాత ఇతడు ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, ఎవరి గురించి అనలేదు. ఇమ్మాన్యుయల్ గురించి అంటా ఉన్నాడు, భరణి గురించి అంటా ఉన్నాడు, వీళ్ళ టీంలో ఉన్న పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ సొల్లుగా అర్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు అండ్ ఆ ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా కరెక్ట్గా అన్నాడు.
ఇంకా శ్రీజ, సంజన అందరి గురించి అంటా ఉంటాడు. సరే నువ్వు ఫ్రెండ్షిప్ కోసం రాలే, మాట్లాడితే పదే 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 చెప్తున్నాడు, నాకేం ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వు వద్దు అక్కర్లే, నువ్వు వెళ్ళి భుజాల మీద చేతులు వేసుకొని చేతిలో చేసుకొని ఫ్రెండ్షిప్ చెయ్యక్కర్లే. కానీ పొద్దుస్తమానం వాళ్ళు తిట్టాల్సిన పని లేదు. ఆఖరికి ఈరోజు ఇతను చేసిన అన్ని మాటలు తప్పులేదని చెప్పి నా రీతిని కూడా అన్నాడు కదా. సర్లే ఏమి తినాలని ఎమ్మెల్యే ఏడిస్తే ఆ ఎమ్మెల్యేలు ఓదార్చాడు కదా. అంటే ఏమన్నాడు అక్కడ, చీటికి మాటికి మీరు ఏదో తింటున్నారు, వానర్స్ కంటే మీరే ఎక్కువ తింటున్నారు అంటే అది ఎట్లా ఉంటుంది? ఎవరైనా బాధపడతారు కదా. ఇదేంద్ర బాబు ఇతను సొమ్మేదో తినేసినట్టుగా ఏంటి తిండి కోసం వచ్చిందానికని మళ్ళీ ఎంత ఫ్లిప్ కొడుతున్నాడు అంటే అక్కడ ఆడియన్స్ ఒక మాట అన్నారు కదా, ఫ్లిప్పులు కొడుతున్నాడు సార్ మాస్క్ మీద ఎక్కువని. ఆయన అనేది పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. ఎందుకంటే అదే సుమన శెట్టితో మీరు అక్కడ బయట కూర్చొని తింటుంటే నా హృదయం దవించిపోతుంది, ఎందుకంటే నేను హృదయం మానవ కాబట్టి నాకు చాలా బాధగా ఉంది, అయ్యో అనేసి విలవిల ఆడిపోతూ బాధ అంతా ప్రదర్శించి మళ్ళీ ఆ సంజన వచ్చి కెప్టెన్ అయిపోయింది, వానర్ అయిపోయింది, మన రేషన్ షేర్ చేయాలని బాధపడుతూ ఉన్నాడు. మళ్ళీ ఈ అమ్మాయి రీతు చౌదరి వచ్చి తింటుందంట, మీరు వానర్స్ కంటే ఎక్కువ మీరే తినేస్తున్నారు, అస్తమానం ఇక్కడే తినేస్తున్నారు అంటే ఏంటిది? అందరిని ఇలా నెగిటివ్ కోణాలు చూసుకుంటూ తిట్టుకుంటూ నువ్వు ఇట్లా నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదంటే తిట్టాల్సి వచ్చినా వాళ్ళు బ్లండర్ భయంకరంగా చేసేస్తారు, మరీ హ్యూమానిటీ లేకుండా బిహేవ్ చేస్తారు. ఆడియన్స్ చూసినా నీతో పాటు అందరినీ తిట్టుకుంటారు, ఏంటి ఎలా ఉన్నారు కంటెస్టెంట్స్, ఆ యాంగిల్లో తిట్టొచ్చు, అలాంటప్పుడు తిట్టొచ్చు. కానీ ఇక్కడ అయిందానికి కాందానికి తిట్టుకుంటూ కూర్చో నాకు ఫ్రెండ్షిప్ అక్కర్లేదంటే నీ గేమ్ను వాడుకుంటూ పోతే చాలు, పక్కోడిని తిట్టాల్సిన పని లేదు అయిందానికి కాందానికి. సో ఓవరాల్గా ఇంకా హోస్ట్ చెబుతూ ఉన్నాడు, అరట పొండోలు చిన్నట్టుగా చెప్పాడు, ఇంక అంతకంటే ఎవరు చెప్పలేరు. మీ మేలు కోరి మీ మిస్టేక్స్ మార్చుకుంటే ఆటలో ముందుకెళ్తారు, జాగ్రత్తగా చూసుకొని ఆలోచించుకోండి. నేను ఆడియన్స్ రియాక్షన్నే నేను ఇక్కడ చెబుతున్నాను, ఇక్కడ అందరినీ కరెక్ట్ చేయడానికి వచ్చాను అని అంత నొక్కి ఒక్క నుంచి చెప్పినా సరే అదే వితండవాదం, అదే మూర్ఖత్వం, ఇంకెవరు మార్చలేరు. ఆట అయితే అటకెక్కిపోయినట్టే. ఇక ఖచ్చితంగా ఈ పాయింట్లో ఇప్పుడు ఈ ఆడవాళ్ళ గురించి అయిన పాయింట్లో ఖచ్చితంగా ఈ వారం భయంకరంగా నామినేషన్లో పడతాయి. ఇప్పుడే రిలీజ్ అయినప్పుడు అక్కడ మరింత వితండవాదం చేసి డిఫెండ్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాడు, అది మరింత బిస్కెట్ అయింది. ఈ వారం మరీ బిగ్ బాస్ కంటెంట్ ఏదో ఒకటి నెగిటివా పాజిటివా కంటెస్టెంట్కి ఏమవుతుందని పక్కన పెడితే నాకు టీఆర్పీలకి కంటెంట్కి కావాలనుకుంటే ఏదైనా తప్పించితే ఏదో రకంగా తప్పించాలి తప్ప ఓటింగ్లోకి వచ్చాడంటే మాత్రం అవుట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యేది లేదు. నీకు సంకల్పం ఉంది, నీకు సీరియస్నెస్ ఉంది, నీకు బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంది, ఆఫ్ గుండు చేసుకున్నానని ఓట్లు హౌస్లోకి వచ్చాక మిగతా కంటెస్టెంట్స్తో ఆయా సందర్భాలు ఎలా హ్యాండిల్ చేస్తానో, ఎట్లా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తానో ఇవన్నీ చూస్తారు కదా అయిందానికి కాందానికి. సో అది తెలుసుకోలేకపోతే అతని అమాయకత్వం, అతని తెలివి తక్కువతనమే అనాలి. ఇంకా అలాగే ఇక్కడ ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్లో కూడా బిస్కెట్ ఎవరైందంటే రీతు చౌదరి అని చెప్పాలి. హౌస్ అంతా చెబుతున్నా, హోస్ట్ చెబుతున్నా, ఆడియన్స్ చెబుతున్నా, ఆవిడ కూడా నేను అక్కడ స్టాండ్ తీసుకుంటే బాగుంటుందేమో, సీజన్ 2లో కౌశల్ కోసం గీతామాధురి స్టాండ్ తీసుకుంది కదా, అందరూ ఒకటంటే ఆవిడ ఒకటే ఉంది, ఆవిడ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే సన్నీ ఒకసారి తప్పు చేయకపోయినా నాగార్జున అంటుంటే లేదు సార్ సన్నీ తప్పు లేదని కాజల్ ఒక స్టాండ్ తీసుకుంటే ఆవిడ గ్రాఫ్ ఎగిరింది ఎక్కడికో, సో మన కులం ఎగురుద్ది అనుకుంది ఏమో. కానీ ఈవిడ రాంగ్, ఇక ఈవిడ కూడా నెగిటివిటీ అయితే వస్తుంది, నో డౌట్. అర్థం చేసుకోలేకపోయింది ఏమో మరి. అలాగే రెండోది ఏంటి, మనీష్ మర్యాద స్మార్ట్ ప్లే అనేది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఓవర్ థింకింగ్ చేసేసి ఓవర్ స్మార్ట్ ఆడేసి మిస్టేక్స్ చేస్తున్నాడు తప్ప ఇక్కడ విషయం అర్థమైంది. ఆ రోజు కూడా నేను అతను రియలైజ్ అయ్యాడు, భయపడ్డాడు, అరే నాది తప్పు అయిపోయిందని వెంటనే ఆ ఇమాన్యుయల్కి అపాలజీస్ చెప్పాడు. అందరితో వెళ్ళి నేను మ్యాక్సిమం ట్రై చేసి ఎట్లా చేసి అట్లా చేసి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా ఏంటి ఆ రెడ్ లైట్ ఇమాన్యుయల్ గ్రీన్ లైట్ గొడవపై కూడా ఇతడిది నువ్వు చూసుకోవాలి కదా, ఇతనికి చెప్పేసి అతనికి చెప్పిన తర్వాత మనీష్ సింపుల్గా హానెస్ట్గా చెప్పాలంటే నేనే మిస్ అవుట్ అయ్యా, ఇంకా అంతకంటే ఏంటి యాక్సెప్ట్ చేశాడు కదా, ఇది కదా కావాలి రియలైజేషన్ అంటే. పొరపాట్లు జరుగుతాయి, తెలుసో తెలియకో, అందరికీ 2 కళ్ళే ఉంటాయి, ఆయనకి 2 ఉన్నాయి, చూశాడు చూడలేదు పొరపాటు అయిపోయింది కావాలని చేసి మొత్తానికి ఆయన ఒప్పుకున్న తర్వాత ఇంక పంచాయతీ ఏంటి, హానెస్ట్గా అవుట్ అయ్యాను, మిస్ అవుట్ అయ్యాను, జెన్యూన్గా మిస్టేక్ అయ్యింది అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంక పంచాయతీలో ఓకే, ఎవరికైనా పొరపాట్లు జరిగితే ఆడియన్స్ కూడా అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను ఆటను యాక్సెప్ట్ చేస్తారు, అంతే తప్ప లేదు సార్ నేను అది కాదు సార్ నేను ఇది కాదు సార్ అంటే మళ్ళీ వీడియోలు ప్లే చేయాలి, ఆడియన్స్తో చెప్పించాలి, హౌస్మేట్స్తో చెప్పించాలి, అక్కడ ఉండే వాళ్ళతో చెప్పాలి, ఇన్ని పంచాయతీలు జరిగితాయి. సో అందుకనేది ఇతను తెలివైనతనం కనబడితే అతను మూర్ఖత్వం బయటపడింది. ఇక సరే నాగార్జున ఎంట్రీ ఫటాఫట్ చెప్పుకుంటూ పోతా, హరీష్ నువ్వు నవ్వితే బాగుంటావు, ఎప్పుడైనా నవ్వాడా, నవ్వు అంటే పాపం, నవ్వు అంటే ద్రోహం, నవ్వు అంటే నేరం అనే మాదిరిగా చూస్తూ ఉంటాడు ఆయన. ఆ సీరియస్గానే ఆయన ఫ్రెండ్షిప్ చేసుకుని నవ్వితే ఎక్కడ ఫ్రెండ్షిప్ అయిపోద్ది మాదిరిగా అదే యాటిట్యూడ్లో ఉంటాడు. ఇక సోల్జర్ డ్యూటీ ఎలా ఉందంటే బాగుంది సార్, ఏముంది అక్కడ ఈయన చేసేది ఏముంది, తినడం టపా 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 అక్కడ కూర్చొని వాళ్ళు అడుగుతున్న అమ్మాయిలు ఆడపిల్లలకు పండు ముక్క ఇవ్వాలని కూడా ఉండదన్న సరే పట్టించుకోకుండా తినడం, వాళ్ళు పనులు చేస్తూ చూడడం, మా మీద కెప్టెన్ పెత్తనం చెలాయించడం కాదు, మేమే కెప్టెన్ మీద పెత్తనం చెలాయిస్తామని ఒక యాటిట్యూడ్ తప్ప ఇంతవరకు ఏం చేసింది లేదు. ఒక్కసారి మారిస్తే ఈ కంఫర్ట్ జోన్ నుంచి పనులు మానేసి తిండి తింటూ కూర్చుని నుంచి ఒకసారి చేంజ్ చేస్తే బాగుంటుంది. ఇలాగ ఉంటే వీళ్ళకి ఇంకా పచ్చడైపోతారు నో డౌట్. ఇంకా అలాగే ఇమాన్యుయల్ సాంబార్ 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 ఆ సాంబారే మీకు మేలు చేస్తుంది హే బాబు పాపం అనే ఫీలింగ్ ఆడియన్స్ కూడా వచ్చేస్తుంది. అలాగే సంజన
కెప్టెన్ మాట వినట్లేదు, చాలా బాధలు ఉన్నాయి చెప్పొచ్చు కదా, ఈ రోజున హోస్ట్ చెబుతారని కూడా చెప్పలే. పోనీ రేపు సండే ఎపిసోడ్లో చెబుతారు, ఎందుకంటే రెస్పెక్ట్ లేకుండా పోతే ఎట్లా. ఆ సృష్టి వర్మ హుక్ స్టెప్ అంట, పోన్లు ఏదైనా చేసింది, ఏం చేసావమ్మంటే బిగ్ బాస్కి వెళ్ళి వారం రోజుల్లో నువ్వు ఉన్నావు కదా ఏం చేసావంటే సంజన మీద కేకేసాను, సిగ్గు లేదా అని అరిచాను, అక్కడ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఏడ్చాను, ఇప్పుడేమో వీకెండ్లో హోస్ట్ కోసం ఒక హుక్ స్టెప్ డెడికేషన్ చేసింది. 3 ముక్కలు చెప్పుకోవడానికి అయితే ఉంటాయి. అలాగే ఇక ఫ్లోరా షైనీ బర్డ్ గురించి, ఈ ఆశా షైనీ గురించి ఫ్లోరా షైనీ ఇంకా వెర్సెస్ సంజన అంత ల్యాగ్ అంత అవసరమా? సింపుల్గా ఈ అమ్మాయిని మేము ఉంచాలనుకుంటున్నాం, సంజన వెర్సెస్ ఆశా షైనీ పెద్ద గొడవలు అయితే కంటెంట్ వస్తుంది, అందువల్ల ఇంకా వీళ్ళది క్యారీ అవ్వాలి కాబట్టి పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అక్కడ ఉన్నది వారం అంతా ఈ ఫ్లోరా షైనీ వల్ల వచ్చిన కంటెంట్ తిప్పి కొడితే 5 నిమిషాలు ఉంటుంది, కానీ ఈరోజు 20 నిమిషాలకు పైగా వీళ్ళ పంచాయతీయా. సో పైగా ఇక్కడ ఎవరు తప్పు ఉందంటే ఇద్దరిది ఎక్కడెక్కడ తప్పు ఉందని కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఫ్లోరా షైనీ ఏంటి, ఫ్రీ బర్డ్ టాపిక్ మీద అంతసేపు లాగి తీసుకుని, సరే ఆవిడ ఏం చెప్పిందంటే రిలేషన్లో ఉన్న కమిటెడ్ బట్ నాట్ మ్యారీడ్, బట్ నాట్ సింగిల్, మ్యారీడ్ కాదు నేను సింగిల్ కాదు కమిట్ అయ్యి ఉన్నా అని చెప్పింది. అయితే మరి అలాగని చెప్పి ఎక్కువ మంది ఫ్రీ బర్డ్ అంటే నేను ఏదో ఎక్కువ మంది పీపుల్తో ఉండేటట్టుగా అట్లా వస్తుంది కదా, డేట్ చేస్తున్నాడు అట్లా, సో నేను అలా కాదని చెప్పుకొచ్చింది. అయితే వాస్తవానికి నాకు నేను ఆన్సర్ చెప్పుకుంటే చాలని చెప్పుకొచ్చింది. కానీ ఈ పంచాయతీ ఇంతవరకు వచ్చిన తర్వాత అక్కడ సంజన కూడా క్లియర్గా ఆవిడ సగమే చెప్పింది, రిలేషన్లో ఉన్నాను కానీ ఆయన మ్యారేజ్ కూడా చేసుకుని చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మ్యారేజ్ లైఫ్లో, సో అవి నేను తట్టుకోలేను, నేనైనా పెళ్ళికి ముందు ఫ్రీ బర్త్డే అని చెబుతా, పంజరంలో లేనట్టు ఎమోషన్స్ బ్యాగేజ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ లేనట్టు అని క్లియర్గా చెప్పింది. చెప్పేటప్పుడు ఇంకేంటంటే ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఫ్లోరా నీ పర్సనల్ లైఫ్ అంతా పిన్ టు పిన్ ఎందుకు చెప్పాలి? నేను రిలేషన్లో ఉన్నాను బట్ అతను పెళ్లి చేసుకుని నాకు అది బాండింగ్ ఇష్టం ఉండదు, అది ఒక ప్రెజరు, అది ఒక ఒత్తిడి, అది ఒక ప్రెజర్ కుక్కరు, ఆయనకి ఆన్సర్ చెప్పాలి, నాకు నేను చెప్పుకుంటా, ఇవంతా గుచ్చి అంత విడమరిచి చెప్పాల్సిన అవసరం అంటే వచ్చి 2 రోజులు కాలే, అది అంతా ఎందుకు చెప్పాలి? చెప్పిన తర్వాత ఆవిడ ఒక మాట అంటున్నాను, అలాగనే ఆవిడనేది ఇన్సల్ట్ చేసేద్దాం, హర్ట్ చేసేద్దాం, బాధ పెట్టేద్దాం అని ఆవిడకి లేదు, కానీ ఆవిడ ఒక మాట అంటాం. పైగా ఆవిడ మళ్ళీ ఆ ఫ్యామిలీ లైఫ్ అంతా గుర్తొచ్చి సంజన ఏడుస్తుండేటప్పుడు ఈవిడ వెళ్ళి బాగా అయిందని ఆవిడ బాధని ఈవిడ ఎంజాయ్ చేయడం అంటే అది తప్పు కదా, బ్లండర్ కదా. ఒకడు బాధలో ఉండేటప్పుడు మళ్ళీ పుండి మీద కారం చల్లినట్టుగా ఎద్దు పుండు కాకి నొప్పి అయినట్టుగా ఆ బాగా అయిందా సంజన గెంతింది, పండగ చేసుకుంది, అది తప్పు కదా. మరి ఆవిడ బిహేవియర్ ఏంటి? సో ఇద్దరిది తప్పు ఉంది. బ్యాక్ బిచ్చింగ్ అనే పదం తప్పు కాదు, ఫ్రీ బర్డ్ అనే పదం కూడా తప్పు కాదు, వాటికి ఏం తప్పుడు అర్థాలు లేవు. సో ఇంటెన్షన్లీ కాకపోయినా ఆవిడ విషయంలో రాంగ్, ఈవిడ విషయంలో రాంగ్. అలాగే కెప్టెన్గా ఉండేటప్పుడు కూడా ఈ అమ్మాయి ఏంటి సంజన అందరినీ ఈక్వల్గా చూడాలి, అంతే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని కాఫీ ఇవ్వద్దు, కర్రీ ఇవ్వద్దు, లగేజ్ తీసుకురా, నువ్వు లోపలికి రావద్దు, ఇవన్నీ కూడా తప్పు, రాంగ్, ఇవి నో డౌట్ రాంగ్. మళ్ళీ అలాగని అందరి విషయంలో అట్లా చేస్తున్నాను లేదు, వాళ్ళ మీద సింపతి ఉంది, ఆ టెనెంట్స్ దగ్గరికి ఒక చట్నీ పంపించను, నేను అక్కడే తింటాను అక్కడే ఉంటాను, ఇవన్నీ చెబుతా ఉంది. బట్ ఒక పర్టికులర్గా ఒక కంటెస్టెంట్ విషయంలో అట్లా చేయడం కూడా రాంగ్. అక్కడ ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఫ్లోరా షైనీ మెనీ థింగ్స్ జరిగేశారంటే ఆ మెనీ థింగ్స్ ఈరోజు ఈవిడిని కాపాడే. ఈ సంజన ఆవిడ మీద ఫోకస్ చేయబట్టే ఓకే ఇవన్నీ ఉన్నాయి, ఇద్దరి మధ్య గొడవ ముందు ఇంకా పెరగవచ్చు, కంటెంట్కి రావచ్చు, సో హౌస్లో ఉంటే బెటర్, సంజనలో 2వ యాంగిల్ కూడా చూడొచ్చు అని లెక్క చేశారు. బట్ వీళ్ళు ఏంటంటే ఇసుక నుంచి తైలం పిండొచ్చాము కానీ ఈ ఆశా షైనీ నుంచి కంటెంట్ రాదు, నో డౌట్. అయితే కంపేర్ చేసుకుంటే ఈ వారంలో సృష్టి వర్మ ఇద్దరు ఓటింగ్లో బాటంలో ఉన్నా సరే, నువ్వా నేను అన్నట్టు సరే, ఆ సంజన టార్గెట్ చేయడం వల్ల ఫోకస్ చేయడం వల్ల ఏదో ఒక రకంగా ఎమోషనల్గా ఆ కాస్త కోస్త వచ్చింది కాబట్టి ఇంకా ముందు వస్తుందేమో అనుకోవడం వీళ్ళ అత్యాశ. ఇంత జరిగాక సంజన అంత ఏడ్చాక ఇంకా ఆవిడ కెలుకుతుందని నేనైతే అనుకోవట్లే. ఇక సరేలే ఆవిడ లేదు నా దృష్టిలో, మిగతా వాళ్ళతో నేను ఆట ఆడుకుంటానన్న యాటిట్యూడ్తోనే ఉంటుంది, ఆ తెలివైతే ఉంటుంది వాడుతుందని నేను అనుకుంటున్నాను. లేదు నేను ఇంకా మళ్ళీ ఫ్లోరాని కెలుకుతానంటే ఫ్లోరా గ్రాఫ్ అలా పెంచి వారం అయితే సేవ్ చేసింది. 100% సేవ్ అవ్వడానికి కారణం ఆవిడే. ఎందుకంటే బీబీ టీం ఖచ్చితంగా ఓటింగ్లో లిస్ట్లో ఉన్న సృష్టి ఇతనితో పోల్చుకుంటే కొద్దిగానే బెటర్లో కంటెంట్ ఆవిడ వల్ల అయినా ఆ సృష్టి వర్మకు అది లేదు కనుక ఆవిడైతే అవుట్ అయిపోయింది. సరే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆ కాఫీ గురించే వీళ్ళిద్దరు మాట మారేస్తున్నారు, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెబుతా ఉన్నారు. సరే ఆ సంజన కూడా చెప్పింది బాగానే ఉంది, అతడైతే కనీసం ఇంప్రెస్ చేసి డ్యాన్స్ చేస్తాను దానికి టీ ఇవ్వమన్నా, బట్ ఈ ఫ్లోరా అయితే ఏది చేయట్లేదు కదా, ఎందుకని మాదిరిగా. కానీ ఒక కెప్టెన్గా ఉండేటప్పుడు అందరినీ ఈక్వల్గా చూసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. అట్లాగే ఇంకోటి ఏంటి, సో ఓకే అదే అయిపోయింది కదా, ఇంక నెక్స్ట్ వన్ అది ఇక్కడ సంజనాలు కూడా ఏంటంటే ఆవిడ వెంటనే అప్పటి నుంచి ఇప్పటివరకు చాలాసార్లు ఆ ఫ్రీ బర్డ్ అనేది సరేలే ఆవిడ హట్ అయింది కాబట్టి సారీ చెప్పాయి, ఈవిడ హట్ అయినా సరే ఆవిడ ఇంతవరకు సారీ చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పడానికి ఇష్టపడలే, అది కరెక్ట్ కాదు కదా. ఫ్లోరాది కూడా ఆ విషయంలో కూడా సారీ చెప్పడం అయితే చెప్పించడం అయితే బాగుంది. అలాగే నెక్స్ట్ వన్ తనూజ, ఫ్రై అడిగితే కర్రీ చేస్తావా, ఎంత ధైర్యం అమ్మ, నిజంగా వాళ్ళ బిల్డప్ చూస్తే అలాగే ఉంది. అక్కడ నాగార్జున అన్నట్టుగా వానర్స్ అయ్యారు కాబట్టి మరీ అంత శాడిస్టిక్గా మీరు, పర్ఫెక్ట్గా ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే, ఆడియన్స్ కూడా వానర్స్ ఇంత శాడిజం ఏంట్రా బాబు, వాళ్ళని వేయించుకు తినేస్తున్నారు, నాకు ఫ్రై కావాలని చెప్పి ఆ తనూజని ఫ్రై చేసేస్తున్నారే అనే ఫీలింగ్ వచ్చింది.
అక్కడ వంట చెడగొట్టింది ఎవరు? ఆ రోజు లైవ్లో చూసాం క్లియర్గా, నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాను. అందుకే 24 hours నేను లైవ్ ఫాలో అవుతా, వాళ్ళు నిద్రపోయాక నేను నిద్రపోతా. సో పర్ఫెక్ట్గా అన్నీ చూస్తే మీకు ఎప్పటికప్పుడు ఫుల్ డీటెయిల్స్, లీక్స్, అప్డేట్స్ అన్నీ గెలిపి వస్తూ ఉంటాయి. కనుక ఈ వీడియోలో కూడా ఆ రోజు ఎవరు బాగా ఆడితే వీళ్ళు బాగా అద్భుతంగా ఆడారని చాలా అద్భుతంగా చెబుతా, బాగా ఆడకపోతే అరే ఆట చేతులు చెడగొట్టుకుంటున్నారో, కొంచెం ఇంకా మెచ్యూర్డ్గా ఇంకా బెటర్గా ఆడితే బాగుండేది కూడా విమర్శ కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అట్టగా లైక్ చేయడం అయితే మర్చిపోకుండా, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు కొట్టే లైక్స్ వల్లే మరిన్ని ఎక్కువ లీక్స్ కూడా తేవాలనే ఉద్దేశం, అభిప్రాయం నాకు కూడా ఉంటుంది. కనుక ఒక లైక్ అయితే కొట్టేసేయండి. సరే, ఇక్కడ ప్రియా శ్రీజ ఆ రోజు ఎంత యాటిట్యూడ్ చూపించి దాన్ని పెద్ద పాయింట్ అవుట్ చేసి ఇంత పెద్ద ఫ్రేమ్ కట్టేసి ఫ్రై అడిగితే కర్రీ చేస్తావా, అది కర్రీలాగా ఉంది, కూరలాగా ఉంది, రసంలాగా ఉంది, జ్యూసులాగా ఉంది, పులుసులాగా ఉంది, ఎంత చేసి శ్రీజ ఈరోజు అబ్బే ఇక్కడ మ్యాటరు ఫ్రైయా కర్రీ అది ప్రాబ్లం కాదు సార్ అంట. మరి నువ్వు చేసింది దేనికమ్మ నామినేషన్? ఆ రోజు నీకు ఫ్రై చేయమంటే మా మాట లెక్కలేదా, మేమంటే లోకువా, మేము చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అంత రచ్చరంబోలే చేసి నామినేషన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రైయా కర్రీ ప్రాబ్లం కాదండి. ఆ రోజు అదే కదా, అందుకని పర్ఫెక్ట్గా వీడియో చేసి మరీ చూపించారు. మరి ఎంత శాడిస్టిక్గా అని చెప్పేసి. పైగా రోజు కూర చెడగొట్టింది ఎవరు? ఆ ప్రియా కదా వచ్చింది, మొత్తం అవన్నీ పోసేసి కకావికలం చేసేదాన్ని చండాలం చేసేసి మళ్ళీ వచ్చేసి ఈవిడి మీద చిందులు దొక్కేసి ఈవిడి మీద వేలెత్తి చూపేసి ఈవిడిని బ్లేమ్ చేసేసి తప్పు కదా అది. ఆడియన్స్ ఏమైనా అమాయకుల? అందుకే ఈరోజు తనుజకు ఓటింగ్ అయితే గ్రాఫ్ ఆవిడ బేసిక్గా సీరియల్ ఆర్టిస్ట్ కావడం వల్ల ఆ ఓటింగ్, ఆ ఫాలోయింగ్తో పాటు ఇవన్నీ పెరిగినాయి. సో ఆ వీడియో వేయకపోతే ఇంకా దబాయించేవాళ్ళం. అబ్బెబ్బే మేము అడిగింది అదండి, మేము ఇదండి అని చెప్పి. అందుకే ఆ హోస్ట్ కూడా పర్ఫెక్ట్గా అడిగారు. అక్కడ అడిగిందేమో మేము అడిగింది ఒకటే, నేను చేసింది ఒకటే, నా రోజు అంత ఎక్కేసావు కదమ్మా అని చెప్పేసి చెబుతూ కొంచెం దమ్ము మాటల్లో కాదు పాయింట్లో ఉండాలని, గొంతులో కాదు పాయింట్లో ఉండాలని. పాయింట్ లేకుండా సతాయించేసి దబాయించేసి వానర్స్లో సతాయించేసి రిజల్ట్ అంత హడావిడి అక్కర్లేదు కదా అని లెక్క. అలాగే ఆ అమ్మాయి కూడా మంచిగా చెప్పారు, తనూజకు కూడా సీరియల్స్లో ఏడిస్తే ఓకే వ్యూవర్షిప్ వస్తుంది, ఇక్కడ రోజు అస్తమాన్ని ఏడిస్తూ ఉండకు, సో కంటిన్యూ చేయని మాదిరిగా. అయితే ఆవిడ ఏడ్చిన దానికనే దానికంటే ఆవిడ నామినేషన్ చేసిన దానికి, పాయింట్లు చెప్పిన దానికి, వంకలు పెట్టిన దానికి కేరళ నీ బిహేవియర్ బాగోలేదు, నీ బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అన్నాడు చూసారు, అక్కడ ఫీల్ అయ్యింది ఆవిడ, అందువల్ల ఏడుస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలు కొద్దిగా సెన్సిటివ్గానే ఉంది ఆవిడ, నేను చూస్తూ ఉన్నా కదా. మరి ముందు ఇంకా రఫ్ అండ్ టఫ్గా ఉంటే బెటర్ ఏమో కానీ. సో ఇంకా పిచ్చ లైట్ తీసుకొని ఇక్కడ స్పోర్టివ్ స్పిరిట్తో వెళ్ళిపోతే బెటర్. లేదంటే ఆయన చెప్పినట్టుగా వీక్నెస్ ఇదా ఎమోషనల్గా డ్రిల్ చేస్తే హార్ట్ అయితే మాదిరిగా అయిందని కాదని టార్గెట్కి గురయ్యేదే ఉంది. అలాగే నెక్స్ట్ వన్ నేను రీతు చౌదరి తనూజపై అలిగేషన్ గురించి అంతా బాగానే ఉంది, కానీ అసలేంది వదిలేస్తారేమో నాగార్జున ఇక్కడ అడగమనిపించింది నాకు. ఎందుకంటే ఆ తనూజపై దమ్ము శ్రీజ వచ్చి మళ్ళీ ఏదో అలిగేషన్ చెప్పి రేట్ చేయడంతో ముందు సారీ చెప్పింది, యాక్సెప్ట్ చేసావు, మళ్ళీ ఓకే హగ్గులు ఇచ్చుకున్నారు, ఫ్రీ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఎవరో దానిపై దాన వచ్చి రెచ్చగొడితే పాయింట్ తీస్తే మళ్ళీ నువ్వు ఐ వాంట్ ఫైర్, ఐ విల్ ఫైర్, ఆ బ్రహ్మానందం డైలాగ్ లాగా ఫైర్ 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 అనుకుని ఎలా ఫైర్ అయిపోవడం ఏంటమ్మా? ముందేమో యాక్సెప్ట్ చేసి తర్వాతేమో కాదని అసలు ఏమైంది నీకు? ఆవిడ చెప్తే నువ్వు ఇది అవ్వడం ఏంటని అది క్లారిటీ అడిగి ఉంటే బాగుండేది. మరి యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏందమ్మా? పైగా ఒక వీడియో కూడా ప్లే చేయాల్సిందే. ఆ తనూజ అంతేమో ఎంజాయ్ చేయలేదా? భలే కుదిరిందిలే, పడింది కదా, నన్ను అడ్డుకోవాలనుకుంది, పడింది కదా, సరదా తీరింది కదా అంటే ఎంజాయ్ చేయలేదమ్మా. ఆవిడ బాధపడింది, ఇగో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇవి, ఆవిడ రియాక్షన్స్ ఇవి, ఆవిడ షాక్ అయ్యింది, షివర్ అయ్యిందని ఆ వీడియో కూడా ప్లే చేసి ఉంటుంటే అప్పుడు రీతు చౌదరి రియాక్షన్ దమ్ము శ్రీజ మీద ఉండేది. నువ్వు వచ్చి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేసి నన్ను రెచ్చగొట్టేసి నాకు మంట అంటిస్తావా? పాపం ఆవిడ అంత బాధపడింది కదా, నీ మాటలకు నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒక దెయ్యంలాగా భూతంలాగా చూశాను, భలే చేసో దమ్ము శ్రీజని అసలైన రచ్చ రీతుకి శ్రీజకి ఉండేది. ఆవిడ అంత ఫ్రేమ్ చేసేసి అస్సలు తనూజలో హ్యూమానిటీయే లేదని మాదిరిగా ఫ్రేమ్ చేసింది కదా. నీ మాట పట్టుకుంటే కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టు ఉంటుందమ్మా అని లెక్క అప్పుడు రీతు చౌదరి గట్టిగిచ్చుకుని ఉండి బాగుండేది. ఇంకో పంచాయతీ ఏంది, గుండు అంకుల్ గురించి ఎమ్మాన్యుల్ అన్నాడు కదా, దీని గురించి ఇక్కడ మనం చూసాం. అతడు ఉద్దేశపూర్వకంగా అనలేదు, ఆయన ఏదో కించపరిచేయాలి, బాడీ షేమింగ్ చేసి అనలేదు. ఆయనకి ఇంత రేపో ఉంది కనుక ఇద్దరు కూడా ఫన్లో అనుకుంటా వచ్చినారు కనుక ఆ క్లోజ్నెస్తో అన్నాడు. సార్ అంతలో స్కిట్ చేశాం కనుక ప్రియా అంటే అన్నట్టుగా గుండు అంకుల్ అన్నాను, నార్మల్గా అన్నాను అని అక్కడ హౌస్ అందరూ కూడా చెబుతున్నారు. అతడికి ఏదో అవమానించేయాలి, కించపరిచేయాలి, బాడీ షేమింగ్ చేసేయాలి ఆ ఉద్దేశం లేదు. హౌస్ మేట్స్ ఏంటి, ఆడియన్స్ అంటే అందరికీ అర్థం. కానీ నేనేమంటానంటే ఒకళ్ళు ఉన్నప్పుడు 1 to 1 ఓకే, మళ్ళీ ఒకసారి 2 సార్లు 3 సార్లు ఓకే, కానీ 10 మంది ఫక్కుని నవ్వేసరికి ఎవరైనా హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు, అందులో డౌట్ లేదు. అక్కడ ఏ సందర్భంలో ఎంతమందిలో అనేది కూడా ఇంపార్టెంట్ కదా. 1 to 1 అనేటప్పుడు సరే అనుకోవచ్చు, 10 మంది నవ్వేసరికి అతను బాగా హర్ట్ అయ్యాడు, ఆ విషయంలో ఇతను తప్పు, అతను బాధపడ్డాడు కాబట్టి ఓకే సారీ చెప్పాడు, వెంటనే చెప్పాడు, పట్టుకొని చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు, 1కి 10 సార్లు చెప్పాడు. అతను ఎంతో బాధపడ్డాడు, రియలైజ్ పశ్చాత్తాపం అంతా వచ్చింది ఎమ్మాన్యుల్లో. అయితే మరి అంతకుముందు ఆయన అనేది ఏంటి,
ఆ రెడ్ ఫ్లవర్ అనేది కూడా వాస్తవానికి ఈ ఎమ్మెన్యేలకి జస్ట్ ఫన్ మోడ్లో సరదాగా చనువుకొద్ది అనేసాడు తప్ప అక్కడ మాస్క్ మ్యాన్కి అయితే అతను ఒక రెడ్ ఫ్లవర్ అనేది వేరే బ్యాడ్ ఇంటెన్షన్తోనే ఆ ఉద్దేశంతో అన్నట్టు విషయం కూడా అర్థమవుతోంది క్లియర్గా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను స్ట్రెస్లో డిప్రెషన్లో ఉన్నా, హెయిర్ అనేది ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అది కోల్పోయాను, అగ్ని పరీక్షలు నీకు ఉంది, ఆ ఫీల్ ఉంది, ఆ జీలు ఉంది, ఏదో సాధించాలని ఉంది. కానీ మాట తీరు, మన అవతల వాళ్ళతో ఎలా మాట్లాడేస్తాను, ఎంత హార్ష్గా రూడ్గా వెళ్ళిపోతాను అవన్నీ తీసుకోవాలి కదా. నీ పెయిన్ అర్థమవుతుంది, నీ సంకల్పం తెలుస్తూ ఉంది. కానీ ప్రతిదానికి వాంటెడ్లీ కయ్యాలు పెట్టుకోవాలి, ఫ్రెండ్షిప్ అస్సలు చేసుకో, ఆర్గానిక్ వచ్చినా సరే ఇతను కావాలని కట్ చేసేసే పరిస్థితి ఉంది. సో నువ్వు డిప్రెషన్ నుంచి వచ్చినా సరే, ఇప్పుడు ఆయన నాగార్జున చెప్పినట్టుగా గుండొంకులు అంటే డిప్రెషన్ అయితే రెడ్ ఫ్లవర్ అంటే ఎంత ఎఫెక్ట్ చూపించాలి. అక్కడ మనీష్ మర్యాద కానీ అందరూ కరెక్ట్గా చెప్పారు కదా, ఇద్దరి మధ్య హ్యూమర్ ఉంది కనుక అనుకున్నారు ఓకే. కానీ ఆ రెడ్ ఫ్లవర్ అనేది కూడా హట్టింగ్ అనిపించింది, అక్కడ హౌస్ మేట్స్ అందరికీ అర్థమయ్యింది. సో ఇతనికి ఆ విషయంలో మరి ఇప్పుడు 14 మంది గడిపి వచ్చే వారం అంతా నేను రెడ్ ఫ్లవర్ అంటే పిలవచ్చు అంటే మరి ఆయన వద్దు, అలా పిలవకూడదు, నేను బాధపడతాను, అది వేరే అర్థం వస్తుందని అర్థమైంది కదా. రెడ్ ఫ్లవర్ అంటే వేరే బ్యాడ్ వర్డ్, బ్యాడ్ ఇంటెన్షన్తో అంటారని చెప్పారు. తెలియదే మనకి. మనం చాలామంది కామెంట్లు కూడా పెడతా ఉంటారు, ఎర్రి రెడ్ ఫ్లవరు, రెడ్ పుష్పం ఈ టైపులో. సో అక్కడ ఇద్దరిది ఈ పాయింట్లు ఇతను అనడం తప్పు, అతను అనడంలో ఆయన హట్ అయ్యాడు కనుక అది కూడా రాంగ్. ఇక తర్వాత అంతకుముందు ఎపిసోడ్లో కూడా ఏంటంటే ఆ తనూజ వచ్చి ఫస్ట్ డే కుక్కర్ విజిలేసింది, ఆ తర్వాత ఇంకేమీ లేదు, పట్టించుకోలేదు, డల్ అయిపోయిందని మాదిరిగానే తిరిగితే అక్కడ ఎవరు భరణి అడుగుతాడు కదా, భరణి తనుజ మీ రైసు రేషన్ మాకు వద్దు, మాకు బయట నుంచి వస్తున్న క్యారేజీలో రైస్గా పోపు పెట్టుకుంటా పులిహోర చేసుకుంటామంటే ఆయన సాంబార్ గురించి బాధపడినట్టుగా వీళ్ళ చేంజ్ కోసం తెగ అల్లాడిపోతున్నారు. కానీ ఓనర్షిప్ ఒకరికే ఇస్తారంట, మరి ఎవరికి ఇస్తారో అది కూడా మళ్ళీ ఇంప్రెస్ చేయాలంటే సంజన ఇక్కడ చెప్పినట్టుగా వాళ్ళు కూడా చేయాలి, కింద మీద పడాలి. సో ఎప్పుడు మారుస్తారో ఇంకా బిగ్ బాస్, మరి మారుస్తే బాగుంది కదా, వారం నుంచి ఎంత తింటారు అదే సాంబార్ వాళ్ళు. అలాగే ఆ ప్రియా డీమాన్ పవన్ రాత్రి కూడా చాలాసేపు లొల్లి, ఆయనేమో ఫ్రెండ్షిప్, ఆ అమ్మాయి ఏమో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంటే చాలు అంటుంది, ఆయనేమో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటే బాగుంటుంది అంటారు. మొత్తానికి అడి తిరిగి వీళ్ళు గోల ఏందో 2 సార్లు ఏడిచి 2 సార్లు కళ్ళు తుడుచుకొని ఆయన హార్స్గా వెళ్తున్నాడు అంటది. నేనేమో పండిస్తే తప్పు అన్నారు రీతికి, ఆయన ఇస్తే ఒప్ప, ఇది ఎక్కడ తప్పు ఇది ఎక్కడ ఒప్పు అని చెప్పేసి ఇద్దరు మొత్తానికి చాలాసేపు కింద మీద పడుతున్నారు. అలాగే నెక్స్ట్ వన్ సంజన, ఆ డ్రింక్స్ కోసం కాంప్లికేటెడ్ చేస్తారు అనుకోలేదు, నేను ఇద్దరికే ఇవ్వాలి కనుక టాస్క్లు ఆడించి వాళ్ళ ద్వారా అందరికీ చేస్తానంటే ఆ ముక్కు ముందు చెప్పాలి. వాళ్ళు కాఫీలు టీలు కోసం మిమ్మల్ని ఎంతసేపు ఆడుకొని మీ అందరికీ గొడవ పెట్టారు, ఇది కూడా అట్లాగే అయ్యింది. సో ఆవిడ కూడా ఒక కాఫీ కోసం అంత ఫైట్ చేసింది కదా, మరి వాళ్ళు డ్రింక్స్ కోసం కూడా చేయలే, ఒక స్కిట్ చేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం, రిఫ్రెష్ అవుదాం అని చేసిన ఫైనల్గా ఇచ్చేయాల్సింది, ఆవిడ లింక్ పెట్టడం తప్పు. ఇవ్వకుండా ఉండడం వల్ల వాళ్ళు కూడా సంజన శ్రీజ కూడా మేమే మానుకుంటాం, మాకేమి నీ డ్యూటీ అక్కర్లా, మీరు ఒక లీడర్ లాగా బిహేవ్ చేయాలని మనీష్ మర్యాద చెప్పినట్టుగా ఆవిడ అట్లాగే చేసింటూ బాగుండేది పెద్దరికి కెప్టెన్సీకి తగ్గట్టుగా. సో రూల్స్ ఈవిడ బ్రేక్ చేసింది, రాముకి టీ ఇవ్వడం అంటే ఆడు ఇంప్రెస్ చేశాడు, ఇచ్చానంటే సమాధానం నాగ్గా చెప్పుకొచ్చింది. బట్ ఆ డ్రింక్స్ విషయంలో సంజనదే తప్పు, అంతకుముందు వాళ్ళు టీ కాఫీల విషయంలో ఎట్లాగైతే తప్పు ఇక్కడ ఈవిడది కూడా తప్పు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ గుడ్డు ఎందుకు దొంగతనం చేస్తారు, డే 1 నుంచి రూల్స్ ఫాలో అవ్వట్లేదు, కెప్టెన్ అయ్యేటప్పుడు అవుతున్నారంటే మరి ఇతను కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గుడ్డు దొంగతనం చేసిన విషయంలో కాకుండా మళ్ళీ తర్వాత ఆవిడ అడిగితే ఎట్లా చెప్పలేదు, భరణి తనుజ ఎట్లా చెప్పలేదు, ఇతను కూడా డ్రింక్ దొంగతనం చేసి ఇతను కూడా చెప్పలే. అలాగే రూల్స్ గురించి అంటే మరి ఆయన కూడా ఫాలో కాలేదు కదా ముందు నుంచి. బిగ్ బాస్ మీరు చెప్పినా సరే నేను నా హృదయం చాటుకోవాలి, నా మానవత్వం చాటుకోవాలి, ఇవ్వండి ఫ్రూట్స్ తినండి, ఎవరు చెప్పినా ఏ లెవెల్కి వెళ్ళా వెళ్తానని చెప్పాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి ఈమెను ఎట్లా అడుగుతాడు, ఫస్ట్ రూల్ బ్రేక్ చేసింది ఆయన కూడా కదా. మళ్ళీ నువ్వెందుకు రూల్స్ ఫాలో కాలేదు, కంటెస్టెంట్ అయితే ఫాలో కావా, కెప్టెన్ అయితే ఫాలో అవుతావా అని ఆమెను ప్రశ్నించే ముందు అతడు ఫస్ట్ రూల్స్ అంటే ఫాలో అయితే ఆ గుడ్లు దొంగతనం గురించి తనుజ భరణి సంజన చెప్పలేదని చెప్పేటప్పుడు ఈయన డ్రింక్ దొంగతనం గురించి ఎందుకు చెప్పలేదు, అడిగినప్పుడు ఏం చెప్పాలిగా. సో అక్కడ ఆడియన్స్ నుంచి వచ్చిన ఆయన ఫ్లిప్ కొడుతున్నాడని చెప్పింది, ఇలాంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ఫ్లిప్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ శ్రీజ అండ్ ప్రియ మళ్ళీ మాట మార్చేశారు, ఆ డబుల్ స్టాండర్డ్స్ అన్నారు కానీ వీళ్ళపై డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫ్లోరా విషయంలో కాఫీ వద్దు అని ఆవిడ చెప్పింది అని లెక్క చెప్పారు, బెబ్బెబ్బే ఆవిడ చెప్పలేదు, ఈవిడ అడగలేదు, మళ్ళీ అడు తిరిగి ఏదో పులిహోర రీజన్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కొందరు నచ్చుతారు, కొందరు నచ్చిన వాళ్ళకి ఇస్తారంటే ఆవిడ ఇష్టం, అది కెప్టెన్గా ఆవిడకి పవర్ ఉంది కాబట్టి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటామంటే వీళ్ళ రూల్స్ ఏంటి నాకు అర్థం కావట్లా. మేము రానియము, కొత్త వాళ్ళకి కూడా రానియము, ఆవిడేంటి తప్పలేదు అక్కడ. రీతు చౌదరికి అలాగే భరణికి ఇస్తామంటే షేరింగ్ చేసుకుంటామంటే అది మంచిదే కదా. రీతు చౌదరి టెనెంట్స్లో ఉంది, భరణి టెనెంట్స్లో ఉన్నారు, వీళ్ళకంటే నచ్చిన ఫుడ్ అంత చక్కగా వస్తుంది, వాళ్ళకి ఆ రొటీన్ రెగ్యులర్గా అదే ఫుడ్ వారం నుంచి 3 పూటలు అదే తినలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక టెనెంట్స్లో ఇస్తే తప్పేముంది, వాళ్ళకే ఇస్తే బెటర్ కదా. బట్ అక్కడ కూడా ఈ ప్రియా వల్ల నో, వానర్స్కా టెనెంట్స్కా ఆ డోర్లోంచి కూడా రానేయం, అక్కడే ఉంచేస్తాం, అవసరమైతే మిమ్మల్ని కూడా బయటికి పంపేస్తాం.
ఇది కరెక్ట్ కాదు. కెప్టెన్ అంటే ఒక పవర్ ఉంటుందని ఇప్పటికీ బిగ్ బాస్ చెప్పకపోతే కెప్టెన్ అంటే జుజుబీ, కెప్టెన్ అవడం కంటే అవ్వకపోవడం వేరే ఫీలింగ్. మరి ఎందుకు ఆయన టాస్క్లు పెట్టి అంత పోటీ పెట్టి ఎంత ఫిల్టర్ చేశారు రకరకాలుగా, అది ఎంత చక్కగా చేశారు బిగ్ బాస్ ఆ రోజు. 1 2 3 4 1 to 10 వరకు నెంబర్స్ తీయించి అలాగే వాళ్ళని ఎదురుగి పెట్టేసి వాళ్ళ నుంచి థమ్స్అప్ డౌన్ పెట్టేసి ఆ తర్వాత టాస్క్లు ఆడించి ఎంత లొల్లి చేసి ఓన్లీ నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ నుంచి బయటపడేదానిక పవర్స్ ఉంటేనే కదా బాగుంటుంది. పైగా ఇలాంటి సంజన లాంటి వాళ్ళకి నువ్వు చాలా పవర్ఫుల్ కెప్టెన్ అమ్మా, కెప్టెన్కి ఇన్ని రైట్స్ ఉంటాయి, కెప్టెన్ చెప్పిందే ఫైనల్, కెప్టెన్ చెప్పింది విని తీరాల్సిందే, ఆవిడ మాట శాసనం అంటే ఆడుకుంటుంది చెడుగుడు. ఫైనల్గా అవుద్ది అంటే దానివల్ల కంటెంట్ విపరీతంగా టన్నుల కొద్ది క్రియేట్ అవుద్ది, జనరేట్ అవుద్ది. బట్ ఆవిడ చెప్పినా సరే ఆ నాగార్జున పట్టించుకోకపోతే, బిగ్ బాస్ పట్టించుకోకపోతే, హౌస్ మేట్స్ పట్టించుకోకపోతే ఎందుకు ఇంకా కెప్టెన్సీ? దానికి ఇంక వాల్యూ ఏముంది? ఆ ఎమోషన్ ఏముంటుంది? కెప్టెన్సీ అంటే ఒక ప్రైడ్ అది ఇది చెప్పుకోవడానికి గత సీజన్లో ఇప్పుడైతే తుస్సమైనట్టే ఉంది కదా. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి మాస్క్ మ్యాన్ అంటాడు కదా, కామనర్స్ సెలబ్రిటీస్ కనబడగానే సొల్లు గారుస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పంచన చేరుతున్నారు. స్టాండ్ లేదు, ఇండివిజువల్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే రేపు నామినేట్ చేయడా ఫేక్ ట్రూ షేడ్స్ ఇది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాడు నేను. ఆ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి చేతిలో చెయ్యేసుకుని రకరకాలుగా ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. వచ్చినప్పుడు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వేరు, హౌస్లో అతని బిహేవియర్ చూస్తుంటే తేడా కొట్టేస్తుంది గేము, నో డౌటు. ఆ డీమాన్ పవన్ ఇతడు వాళ్ళిద్దరు పోటీ పడతారు ఎక్కడ కప్పు కోసం, ఆడియన్స్ మనసులు గెలిచేదాని కోసం ఎవరిని ఫ్లట్ చేయాలి, ఎవరిని లైన్ వేయాలి, ఎవరితో పులిహోర కలపాలి, ఇదే పని మీద వచ్చినట్టు ఉంది ఇద్దరు పవన్లో. ఎక్కువగా ఆ పులిహోరలో మాత్రం తల మునకలైపోయి అది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. అలాగే ఇంకేంటి, సరే ఇక రేపైతే తనూజ సేఫ్ అయిపోయింది కదా, టెనెంట్స్లో ఒకరు పర్మనెంట్ ఓనర్ అవుతారంట, మరి ఎట్లా చేస్తారేంటో చూద్దాం. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.